शरीफ लैला ओ हसीन कमला दिल मुहार दिला राव रंगीला Disturb చేతనాడే Disturb చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రైతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటనాడే నవ్వుతా కిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికెంత సీను ఉన్నా అనుకున్నా కానీ బాబోయ్ లవ్లోకి తంతాడే Disturb చేతనాడే Disturb చేతనాడే Disturb చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరోడు Disturb చేతనాడే Disturb చేతనాడే Disturb చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు Disturb చేతనాడే Disturb చేతనాడే మనం ఒక స్పెషల్ గెస్ట్ కి స్వాగతం పలికేద్దామా ఆయన చూడగానే మనకు తెలియకుండానే మనకు మత్తు వచ్చేస్తుంటాం తాగబోతు రమేష్ ముందు బాబులం మేము మందు బాబులం ముందు కొడితే మాకు మేమే మహారాజులు అరి కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం ఏ తాగుడైన స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా మందు బాబులం మేము మందు బాబులం పిల్ల అట్లా నవ్వే శిల్పమ్మకే బాబు నువ్వేంట చూస్తున్నావు స్టెప్ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ పట్టలేని మందు కంట దారులో ఏ కన్ను లాంటి కన్నులున్న కన్ను లాంటి పిల్ల వీళ్ళు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది దానికో లెక్కుంది దానికో కిక్కుంది నాలాగా స్టడీగా నిల్చోలేవా అటెన్షన్ 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 అది అటెన్షన్ అటెన్షన్ రే రే పిల్ల నువ్వు లేని జీవితం పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం పిల్ల నువ్వు లేని జీవితం నెలోంచి వారలోకి జారి పడ్డ అప్పడం స్టడీగా స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని ఈరోజు ఆటల్లో వాళ్ళ చురుకేంటో చూద్దామా పవర్ స్టార్ కి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ పడుతోంది ఇక్కడ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి మేము పవన్ కళ్యాణ్ గారి మీద ఈ యొక్క వాచ్ ని ఛాలెంజ్ గా ఇస్తున్నా నేను ఓ బెట్ కడుతున్నారా బెట్టు బెట్
నేను ఎన్టీఆర్ గారి మీద కాంపిటీషన్ పెట్టిన అదే కంపెనీ పోలో ఇది యుఎస్ పోలో ఇది మలేషియా పోలో చల్లవే ఏదో పోలో అయితే పోలేనే కదా అది మలేషియా పోలో ఇది యుఎస్ పోలో మీలో ఎవరు గెలుస్తారో బోలో రాజా రాజా ఐ లవ్ యూ రాజా నువ్వు గెలవాలి రాజా డైలాగ్ చెప్పడం కాదు రాయ్ చెప్పిన దాని మీద నిలబడాలి నిలబడి చూపించాలి నేను నిలబడతా ఇక ఆటలోకి వద్దాం 60 సెకండ్స్ టైం నాన్న 60 సెకండ్స్ టైంలో ఎన్ని బాల్స్ వేయగలిగితే అన్ని వేయండి ఆల్ ది బెస్ట్ నాన్న Let's go. ఎంత కృషి చేసినా ఎంత టాలెంట్ ఉన్నా కూడా లక్ ప్లే చేస్తుందండి సినిమా బాగున్నా కూడా ఒక్కోసారి ఆడదు ఇక్కడ కూడా అదే జరిగింది ఆల్మోస్ట్ వెల్ ట్రైడ్ నథింగ్ టు వరీ వెల్ ట్రైడ్ నెక్స్ట్ గేమ్ లో చూసుకుందాం రాజా ఐ లవ్ యూ నువ్వు నచ్చావురా ఐ లవ్ యూ వాచ్ పోతే పోయింది నువ్వు నచ్చావురా వాచ్ ఏముంది మళ్ళీ 2 వాచ్లు కొనొచ్చు రాజా ఐ లవ్ యూ అది ఇవ్వాల్సింది ఇచ్చేయండి అక్కడ ఇవ్వాలి మనము కాళ్ళ మీద నిలబడకపోయినా మాట మీద నిలబడాలి బాస్ మాట మీద నిలబడ తాగుతుంది తెలుసా నీకు ఇప్పుడు నేను పెట్టుకడతాను మీరు రెడీయా టార్గెట్ ఎంత చెప్పండి ఫస్ట్ ఎన్ని వేస్తారు మినిమం అందులో అన్నిట్లో లెక్క పెట్టుకుందాం 5 కంటే ఎక్స్ట్రా నువ్వు వేసావు అనుకోరా నువ్వు పాట పాడి నేను మ్యూజిక్ కొడతా ఓకే నీకంటే నేను ఎక్కువ వేసాను అనుకో నేను పాట పాడతా నువ్వు మ్యూజిక్ కొట్టాలి 100% స్టార్ట్ చేద్దాం నో డిస్కషన్ అండి అరే అరే ఎమోషన్ అయిపోతున్నా నేను సారీ అండి అయితే స్టార్ట్ పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 నెపో ఆపో కట్ నేడే నేడే తిల్తాడో పెడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎకరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో విక్రమార్క సోదర్రా వీరబట్టు బట్టర్రా ఆకు పొట్టు దాటర్రా ఉస్కో 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 పకడో పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో
తెలియకుండా అటే పడిపోయా. అరే చీటింగ్ జరిగిందిరా. అది కాదు, గెలిచామా లేదా లెక్క. గెలిచామా లేదా, ఎలా వేసాము ఎలా గెలిచామన్న సమస్య కదా. కౌంటింగ్ చేయండి, పిలిపించాలి పెద్ద మనుషులు. పెద్ద మనుషుల్ని పిలిపించాలి. మనకు ఉన్నారు కదా ఇక్కడ జడ్జి గారు ఉన్నారు. శ్రీదేవి గారు తీర్పు మీరే చెప్పాలి. ఇక్కడ 4, ఇక్కడ 2. ఎవరు విజేత? చెప్పండి మేడం, కష్టపడ్డ వాడికి చీటింగ్ చేసేవాడికి గెలిపిరా తెలిసిందే. చెప్పండి వీరాకి పిలిచి. పిల్లల కన్నా మీరిద్దరు మరీ మోసంగా ఉన్నారండి. వాళ్ళే బెటర్ ఏమో, ఇన్ని రియాక్షన్స్ ఇవ్వలేదు. చిన్న పిల్లలు దేవులతో సమానం, పెద్దవాళ్ళు కాదు. ఇప్పుడు విన్నర్ ఎవరో డిక్లేర్ చేయరు. మీరే సార్ విన్నరు. ఈయన చెప్తున్నాడు చూడండి. విన్నర్ మీరే కదా. మామూలుగా చెప్పు విన్నర్ అని. కొడతావే? నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నన్ను ఏమన్నా అంటారా మీరు? చెప్పండి. విన్నర్ నిజాయితీ పరుని విన్నర్. ఇందాక ఒకటి ఉంది కదా కాంపిటీషన్ లో, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు పాట పాడాలి, తన మ్యూజిక్ ఓకేనా? ఉండండి. వీరా అంటే ఈ వీరా ప్రోగ్రామ్ నుంచి మీ యాంకరింగ్ నుంచి అందరిని ఇంక్లూడ్ చేస్తూ సాంగ్ పాడతాడు. ఇప్పుడు నేను దాని మ్యూజిక్ కొడతా. నిజమేనా? 100%. 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఇది కని విని జరిగిన ఒక వింత. Now he's gonna sing a rap of Veera. You wanna listen to it? Guys! 1, 2, 3, 4. Veera. 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 It's a V. It's a E. It's a R. It's a A. It's a V. It's a E. It's a R. It's a A. Let's everybody call it Veera. It's a beautiful game with a lot of balls and the beautiful babe like Banu. Everybody say, come on, do you have that sing and a dance and then Kanu? Veera! 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 Girls, boys, come on, everybody say Veera! 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 Let the two guess now. Abhijay and Kalki! రమేష్ గారు ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు టాపర్స్. అవును. వీళ్ళిద్దరికి పోటీ పెట్టాడు. గాడ్ స్క్రీన్ ప్లే. అందుకే అన్నారండి 2020 మ్యాచ్ అని. సో ఇద్దరులో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? మేము ఆడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ బాల్స్ లెక్క పెట్టిన తర్వాత చెప్పగలం. అంటే ఇప్పుడు ఏమైనా సలహా ఇస్తారా ఎలా ఆడకూడదు? ఒక్కదాన్ని అసలే గురి పెట్టద్దు, పడతలేదు అది. అందుకే జనరల్ గా 2-3 అమ్మాయిని కవర్ చేస్తే ఒక్కరన్నా అట్లా అంటే సింపుల్ గా చేపలు పట్టాలండి. చేపలు పట్టడానికి మనం చెరువు దాకా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ బోల్డ్ అన్ని కలర్ఫుల్ చేపలు ఉన్నాయి కదా, వీటికి గాలం వేసి పట్టాలి. గాలం వేసి చేపలు పట్టమన్నారు కదా, నాకు అర్థమైంది బాగా. ఎన్ని చేపలు పట్టారండి ఇప్పటి వరకు? పట్టుంటేనండి ఒక 20. యా ఫిషెస్. యా ఫిషెస్. ఏం వెరైటీ అది? వెరైటీ ఇలా అడగండి. అంటే కొరమీను, సొర చేప. ఓ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఒరిజినల్ ఫిషెస్. ఓ మీరే అనుకుంటున్నారు? తమ తమ పన్నులకు అతుక్కుపోయే అయితే ఒరిజినల్ ఫిషెస్. ఐ యామ్ సారీ. శ్రీదేవి గారు వేరే సెన్స్ లో ఏదో మాట్లాడుతున్నాడు. గేలం వేయడం అంటే అమ్మాయిలకి గాలం వేయడమేమో. నేను అన్నానా? మరి ఎందుకంటే నన్ను బ్యాట్ చేస్తారు బిఏడి. యు ఆర్ బిఏడి. నో, నీ గురించి. బికాజ్ దట్ ఇస్ ద రీజన్ వి లవ్ బ్యాడ్ బాయ్స్. అయితే ఓకే ఓకే. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే మంచి పని చేసి
స్టార్ట్ చేద్దామా? ఉదయ్ భాను గారు రావాలి, లేట్ అయిపోయింది. ఉదయ్ భాను గారు రావాలా? కాదు, మీరు యాక్టరే కదా? నేను యాక్టర్ అయ్యా. యాంకరింగ్ చేస్తావా? నేను డైరెక్షన్ చేస్తా. సరే కానీ రెడీ, కెమెరాస్ రెడీ. రెడీ, చంటి రెడీ. రెడీ, క్లాప్ ఇన్, రోల్ కెమెరా, యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ వీరా. ఇప్పుడు మన సినిమాలో చేసే కట్ అది కాదమ్మా, ఇప్పుడు ఇది వీరా కదా. ఓకే, ఆర్ఎస్ బ్రదర్ చీర గురించి చెప్పాలి కదా. టైం అయిపోతుంది. రెడీ, మూడ్ స్టార్ట్, సౌండ్ కెమెరా యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ వీరా, స్పాన్సర్డ్ బై ఆర్ఎస్ బ్రదర్స్. ఇది మన చిన్నపిల్లల సార్. వీరా గురించి చెప్పావా? ఆర్ఎస్ బ్రదర్ గురించి చెప్పావా? మరి బూస్ట్ గురించి చెప్పావా? ఈ బూస్ట్. ఓకే ఓకే ఓకే, బూస్ట్ గురించి ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి లేట్ అవుతుంది రావయ్యా, చెప్తానంటే మళ్ళీ డైరెక్టర్ నువ్వు. స్టార్ట్, సౌండ్ రెడీ, రోల్ కెమెరా యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ వీరా, స్పాన్సర్డ్ బై ఆర్ఎస్ బ్రదర్స్, పవర్డ్ బై బూస్ట్. ఇది మన చిన్నపిల్లలు. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్ గురించి చెప్పినా, బూస్ట్ గురించి చెప్పినావు కదా. మెడకాయ మీద తలకాయ ఉందా? తలకాయ వాటిక హెయిర్ ఆయిల్ గురించి చెప్పాలి కదా. ముందు చెప్పాలి కదా, వాళ్ళు ఉన్నారని. ముందు వాళ్ళు ఉన్నారని చెప్పాలి. ఒకసారి ఆర్ఎస్ బ్రదర్స్ అంటే, ఒకసారి బూస్ట్ అంటే, ఇప్పుడు వాచ్ కట్టు, లేకపోతే వేసి కట్టావయ్యా నువ్వు. మరి హీరోలు యాక్టింగ్ చేసే వాళ్ళు అందరూ యాంకరింగ్ చేద్దామని ఊపుకుంటూ వచ్చేస్తే సరిపోతు. ఉదయ్ బాబు గారు సింగిల్ చేస్తారు. ఇదంతా మనతో కాదు కదా, దీనికి కరెక్ట్ ఒకరే ఒకరు. ఏం రాదే వస్తాడయ్యా, ఉదయ్ బాబు గారు వస్తారు. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్, నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్, బలము వణికెత్తంది 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 రో, వయసు వణికెత్తంది 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 రో. కోడేటి సత్య గారు రాలేదా? కోడేటి సత్య గారు లేదమ్మా. సార్ 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 కాదు, ఏంటమ్మా ఇప్పుడు అమ్మాయి వచ్చిందా? వచ్చింది సార్. నిన్న డేట్ అమ్మాయిది రాలేదు, అవును సార్. బాబుని పెట్టి మేనేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇది. అవును సార్. అన్ని క్లోజులు కట్ చేస్తున్నాం మనం. సార్. వైట్ అండ్ వైట్ వేయండి, తొందరగా అమ్మాయిని రెడీ చేయండి. మనం కొత్తగా ప్లాన్ చేద్దాం. ట్రాలీ వేయండి సార్. ఓకే సార్. ట్రాలీ పైన 40 ఫీట్ క్రేన్ వేయండి. దాని పైన చిన్న గోపురం పెట్టండి. గోపురం సార్. ఆ షాట్ చేద్దాం, ఓకేనా? రెడీయా? రెడీ. బాగానే ఆలోచిస్తున్నాయి కదా సార్. 30 years ఇండస్ట్రీ మజ్జిద్. స్టార్ట్, సౌండ్, క్లాప్ ఇన్, యాక్షన్. హలో సార్, నైస్ మీటింగ్ యూ. ఎవరండి మీరు? వెరీ నైస్ టు మీట్ యూ సార్. కళాకారుడు కాదు, ఇప్పుడు ఎవరు సెట్ లోకి పంపించారు? నేను వచ్చేసాను. అంటే కళాకారులు సెట్ లోకి వచ్చేస్తారా? యా యా. కెన్ ఐ సిట్? మేము కూర్చోవచ్చా? కూర్చోండి కూర్చోండి. మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం అనుకుంటా. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం కాదు. ఇప్పుడు కళాకారులు అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేను కళాకారుని పరిచయం చేసుకుందామని వచ్చాను. కళాకారులా? ఎస్. దేనికి కళాకారులు మీరు? ఆర్ట్ బాగా వేస్తారా? లేదండి, అన్ని కళలు ఉన్నాయి. ఏ కళ వచ్చో చెప్పండి. సింగింగ్ వచ్చు. సింగింగ్ నాకు అవసరం లేదు. రైటింగ్ వచ్చు సార్, స్టోరీలు రాస్తానండి. ఓహో, స్టోరీలు రాస్తావా? బ్యూటిఫుల్ స్టోరీస్ రాశాను సార్ నేను. బ్యూటిఫుల్? యా. ఎన్ని రాసావు బ్యూటిఫుల్ స్టోరీ? 420. యా. అదేంటి దొంగని పేరు? లక్కీ నెంబర్ సార్. 420 లక్కీ నెంబర్. యా.
మా నాన్నగారికి లక్కీ నెంబరు, అదే నాకు లక్కీ. మీ నాన్న దొంగనా? కాచ దొంగ కాదు, జైలరా? ఇంతకు ముందు జైల్లో పనిచేసేవారు. 420 బాగా ఫేమస్. 420 రాశారు, 421 422 రాయలే. ఇప్పుడు నేనేం చేయాలి? నీ కత్తినాలా? ఎస్. ఓకే ఎస్. సరే, ఏం కథలు చెప్తావు బాగాను? మీకు ఎలాంటి ఫ్లేవర్లు కావాలి? నాకు వెనిలా, చాకోబెర్రీ. అది కాదు, కథలో ఫ్లేవర్లు నేను అడుగుతాను. నేను ఇంతవరకు లవ్ స్టోరీలు తీయలే. అవును, ఏదైనా మంచి లవ్ స్టోరీ సబ్జెక్ట్ చెప్పండి, 5 minutes లో చెప్పండి. మీ గురించి నేను టైం వేస్ట్ చేయలేదు. షూర్ 5 minutes లో చెప్పేస్తారు కదా? చెప్పేస్తాను. శబాష్. కట్ చేసా సార్. అప్పుడే కట్ చేసావా? ఓపెన్ చేయాలి కదా సార్. ఓహో, ఓపెన్ చేస్తావా? కట్ చేసి ముందు తర్వాత ఓపెన్ చేస్తావు. వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఒక బస్ స్టాప్ అండి. ఓకే. బస్ స్టాప్ లో అమ్మాయి నుంచి ఉంది సార్. ఒక హారన్ సౌండ్ వినబడింది సార్. వెనక్కి తిరిగి చూస్తే ఒక అబ్బాయి యాజ్ యూజువల్లీ బైక్ నుంచొని ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. ఈ అబ్బాయిని మళ్ళీ మనం క్లోజ్ లో కట్ చేసాం సార్. అమ్మాయిని క్లోజ్ లో కట్ చేసాం, అబ్బాయిని క్లోజ్ లో కట్ చేసాం, బస్ స్టాప్ ని చూపించాం, వైడ్ యాంగిల్ వినండి. అమ్మాయిని క్లోజ్ లో కట్ చేసాం, అబ్బాయిని క్లోజ్ లో కట్ చేసాం సార్. ఆ క్లోజు అమ్మాయి క్లోజు, అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి, వైడ్ యాంగిల్ బయటకు వెళ్ళింది సార్, మధ్యలో ఎగిరింది సార్ జింక. మధ్యలో జింక ఎగిరింది. నాకు ఈ కథ నచ్చలేదు. మరి ఓ పని చేయి, నేను ఇంతవరకు హర్రర్ సినిమా చేయలేదు. హర్రర్ కి సంబంధించి ఏదైనా ఉంటే చెప్పు, లేకపోతే వెళ్ళిపోమ్మా. బ్యూటిఫుల్ స్టోరీ సార్. ఇప్పుడు నేను కూడా ఎవరికి ఇవ్వలేదు, మీకే ఫస్ట్ టైం. ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసే, మరి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. అంటే ఫస్ట్ కట్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేసా. ఓకే. బస్ స్టాప్ సార్. బస్ స్టాప్ లో అమ్మాయి సింగిల్ గా నిలబడింది. అంటే ఈ కథలో కూడా బస్ స్టాప్ నైట్ 12:30 సార్ ఇది. ఓహో, రాత్రి హర్రర్ అన్నావు కదా. అమావాస్య. ఓకే. ఓ 4 టార్చ్ లైట్లకి మనం కెమెరా కట్టాం సార్. టార్చ్ లైట్ల కెమెరా పెట్టాం. వెరీ ఇంట్రెస్టింగ్. బస్ స్టాప్ వెనక నుంచి టార్చ్ లైట్ అలా ఫాలో అయింది సార్. అలా అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. టార్చ్ ఆ అమ్మాయిని వెనక్కి నుంచి చూపిస్తున్నాం. ఆ అమ్మాయి కురులు అలా ఎగిరే సార్. కురులు బస్ స్టాప్, ఆ అమ్మాయి టార్చ్. అమ్మాయి కురులు బస్ స్టాప్, టార్చ్. టార్చ్ అమ్మాయి కురులు బస్ స్టాప్ సార్. ఈ లోపల చెయ్యి అలా పడింది సార్. ఎవరా అని అమ్మాయి అలా వెనక్కి తిరిగింది సార్. జింక ఎగిరింది సార్. ఇక్కడ కూడా జింక ఎగిరిందా? జింక. ఈ జింక ఎగడం బాగాలేదే. ఫ్యాక్షన్ మీద ఏదైనా కథ చెప్పు. ఫ్యాక్షన్ వీలైతే చేద్దాం, లేకపోతే లేదు. తప్పకుండా సార్. కట్ చేసి ఓపెన్ చేస్తే, ఓహో ఇక్కడ కట్ చేసి ఓపెన్ చేసా. బస్ స్టాప్ సార్. మళ్ళీ బస్ స్టాపేనా? బస్ స్టాప్ లో అమ్మాయి నిలబడింది సార్. ఏమండి మాస్టర్, బస్ స్టాప్ లో అమ్మాయి నిలబడింది. టకా 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 10 సుమోలు వచ్చి ఆగే సార్. టక టక టక. ఓ వితారారా. ఓహో. కెమెరా అవతల సైడ్కి వెళ్తే ఒక డోర్ తెరుచుకుంది సార్. కెమెరా అవతల సైడ్ పెట్టినాం. ఒక కాలు బయట పెట్టింది. ఆ అమ్మాయి అదే అంది సార్. ఓ ఫస్ట్ డేలకే అరే అరే. వాడు కాలు బయట పెట్టిన విషయం ఈ అమ్మాయికి తెలిసిందండి. కాలు బయట పెట్టి సార్ అలా ఒక తల్వార్ బయటికి తీశాడు. తల్వార్ అంటే మీకు తెలుసు కదా సార్, పొడుగ్గా ఉంటుంది. వెల్ నాలెడ్జ్. తల్వార్ బయటికి తీసి ఈ అమ్మాయి ఏం జరుగుతోంది అని అలా చూసే లోపల సార్ ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ 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 వచ్చి ఫస్ట్ సూమో ఉంది చూసారా, దాని మీద కుడి చెయ్యి, ఏది ఎడమ చెయ్యి అలా పెట్టి కుడి చేతితో ఎగిరి ఆ తలవారు తీశాడు సార్. అక్కడ క్లోజ్ అండి. తలవారు క్లోజ్. తలవారు క్లోజు. అమ్మాయి తలవారు, అమ్మాయి తలవారు, అమ్మాయి మధ్యలో జూమ్ బ్యాక్ అయితే జింక ఎగిరింది. అబ్బా మీకు ఇంత తొందరగా నచ్చుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. యు ఆర్ వెల్ ఇంటెలిజెంట్. సూపర్ అమ్మా, సూపర్ అన్న. ఇప్పుడు ఈ బస్ స్టాప్, ప్రతి కథలో బస్ స్టాప్ ఉందా? ఈ బస్ స్టాప్ ఎక్కడ ఉంటది? జగిత్యాల్లో. ఓహో జగిత్యాల్లో సెట్ వేస్తావా? సెట్. ఓహో జగిత్యాల ఎందుకు ఎన్నుకున్నావు బాబు? మా ఊరు. ఓ మీకు జగిత్యాల. నైస్ మీటింగ్ యూ సార్. మీకు మా ఊరు జగిత్యాల అన్న విషయం తెలిసిపోయింది కాబట్టి నా పేరు కూడా చెప్పాలి. శ్రీనివాస్, జింక సీను అంటుంటారు. మీ ఇంటి పేరు జింకనా? అది సార్ సెంటిమెంట్. నువ్వు ఇంకోసారి ఇండస్ట్రీకి వచ్చి ఒక పాట ఇస్తాను మీకు. చరిత్ర చరిత్ర తిరగరాస్తుంది సాంగ్. ఓహో పాట. ఫస్ట్ సింగర్. చూడండి, వినండి.
ఎందుకంత చోడ గుండెలోనే జింక సర్వమానం కోల్పోయామి జింకతోనే ఉంటే మళ్ళీ మనం పుంజుకుంటామే ఎదురొచ్చేది ఏ జింక ధైర్యం ఉంటే నీ వెంట జింకలతోటే ఉంటుంది మన విజయం. సత్య గారు ఎవరండి లోపల పంపించారు? బయట లాస్ట్ అండ్ ఫైనల్ నార్మల్ డైరెక్టర్ సిగ్గుండా నీకు. సత్య గారు బయట పంపించారు. థ్యాంక్ యూ. మీకు కావాల్సినంత కామెడీ డబుల్ డోస్ ఇవ్వబోతున్నాం ఈరోజు. ఎందుకంటే నవ్వించడంలో మాస్టర్ రాబోతోంది. హేమా హేమా సినిమాల్లో ఇన్ని క్యారెక్టర్స్ లో ఇంతగా నవ్వించారు. యాక్చువల్లీ హీరోయిన్ గా ఎంట్రీ కమెడీన్ అయ్యారు మీరు. బుల్లితెర హీరోయిన్ కదా? అవును. కానీ ఇప్పుడు హీరోయిన్ పెద్ద స్క్రీన్ లో ఇప్పుడు నేను హీరోయిన్. అల్లరి నరేష్ హీరో, నేను హీరోయిన్. అదేరా ఫ్యూచర్ లో మీరు కూడా కలిసి నటించబోతున్నారు, చూసుకోండి మరి. హాయ్, ఆల్ ది బెస్ట్. వీరా పవర్డ్ బై బూస్ట్ లో మా వాళ్ళు ఖతర్నాక్ గెటప్స్ లో రాబోతున్నారు. మీకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ మంది హీరోలు, బోల్డ్ మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. కాకపోతే ఈ సైజ్ లో. దానికి మీరు సిద్ధమేనా? సిద్ధమే కదా? ఎక్స్క్యూజ్ మీ. తాగుబోతున్న మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? లాస్ట్ వీక్ కామెడీ బాగా చేసావు మన ఏడుకొండలు గారు, ఫుల్ కామెడీ చేసావు, ఎంటర్టైన్మెంట్ అని ఫుల్ బాటిల్. అయితే నేను అన్నాను సార్ నేను తాగనండి, తాగుబోతు రమేష్ తాగుడు అంటే, సార్ ప్రోగ్రామ్ బాగా చేశారు, ఎవరికి తెలుస్తుంది, మీకు తెలుసు నాకు తెలుసు, మీరు వేసేయండి అంటే సరే కక్కుర్తి పడి తిన్నప్పుడు ఎప్పుడో తాగిన కదా అని ఫుల్ వేసా. తాగిన తర్వాత నేను పడుకున్నా. నేనేమనుకున్నా తెల్లారింది, కట్ చేస్తే ఒక బండే కదా తెల్లారి షూటింగ్కి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు 1 వీక్ అయిందా అంటే 1 వీక్ పడుకుని పోయారు. పోయిన వారం పడుకుంటే ఇప్పుడు లేచారా? అలాంటి బాటలు ఇచ్చాడా? ఎట్లా ఇప్పుడు గెస్ట్ వేరే వాళ్ళు వచ్చారు చూడండి అక్కడ కాసేపు అయితే స్టార్ట్ అయిపోతాయి. నా మాట ఇప్పుడు నేను మళ్ళీ గెస్ట్ గా వచ్చిన మేనేజ్, నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వే మేనేజ్ చేస్తావు అక్క, తెలంగాణ ఆడపడుచు. నేను స్టార్ట్ చేయను, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయను. మీరు గెస్ట్ అండి, మీకోసం ఒక్కసారి చూడండి అక్కడ ఎంత బ్యూటిఫుల్ గెస్ట్లు ఉన్నారో. అక్కడ శ్రీదేవి గారు, ఇక్కడ హేమ గారు, అంతకు మించిన అందగత్తలు ఎవరైనా ఉన్నారా? వెళ్ళండి అక్కడ సెటిల్ అయిపోండి అంతే. నేను సెంటర్ లో కూర్చోవచ్చా? అడుగుతారు ఏంటండి? అంతే కదా. వెళ్ళి ఒక్కసారి అని ఒక ఫ్రెష్నెస్ చూపించండి, దెబ్బకి జరిగి మీరు ఎక్కడంటే అక్కడ పీకిస్తారు. దాగి ఉన్నదెవడో దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులని లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు 1,000,000 మంది కొక్కడో విక్రమార్క సోదరా
వీర పట్టు పట్టరా మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే కల్కి హీరోయిన్ కల్కి. ఎందుకు బ్రతికించావు? కళ్ళు తెరిచినప్పటి నుంచి జరిగిన గురం తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నా జీవితం చీకట్లో తోసిన నువ్వే వెలుగు చూపించావు. తలుచుకుంటే చచ్చిపోవాలనుంది. మా వాళ్ళతో పాటు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళకుండా నన్ను ఎందుకు హెల్మెట్ చేసావు? కారణం లేకుండా ఎవరు హెల్మెట్ అవ్వరు. నేను హెల్మెట్ అయ్యానంటే దానికన్నా అవుదేమానువే. అవుదేమాను ఏదో చేయాలనుంది. ఏం చేయాలో తెలీదు, ఎలా వేసేయాలో తెలీదు. నాకు న్యాయం చేయి. నువ్వే ఏదో ఒకటి చేయి. నన్ను షోలో నుంచి ఎలిమినేట్ చేసిన నువ్వే. దాన్ని చంపే గొట్టంగాన్ని చూపించు. గొట్టంగాన్ని చూపించు. ఖర్చు అవుద్ది. ₹1 రూపాయల? ఎవరిని ఎక్కడ ఏమిటి చంపాలో చెప్పు. ప్రపంచంలో ఎవరినైనా సరే వేసేస్తా. మా యాంకర్ ఉదయవాన్ని. మీ బ్యాగ్ పడేసుకున్నారండి. ఉదయబాన్ని చంపాలంట. కత్తి లాంటి ఫిగర్. కళ్ళుపో. ఇదేమన్నా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడమా? నేనే చేయడం కోసం మాడరమ్మా. ప్లీజ్ కావాలంటే డబ్బులతో పాటు బ్యాగ్ కూడా ఉంచుకో. కొన్ని వీరా షోలో శ్రీదేవి గారు వేసుకున్న అన్ని నగలు నీకే ఇస్తా. నీకేమైనా పిచ్చా? ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా. అవుదే బాను శ్రీదేవి షోలో ఏమేమో చెప్పి నన్ను హెల్మెట్ చేపించింది. వదలను. అన్యాయంగా బయటికి తోసేశాను. మా జడ్జెస్ చాలా మంచి వాళ్ళు. ఏ చేసిందో ఏమో కానీ అసలు విషయం తెలుసుకొని లేపేయాలి. మర్చిపో. ఈ రోజు నుంచి నీ పగ నాది. అవుదే బాన్ని ఈ షోకి యాంకరింగ్ చేయకుండా లేపేస్తావని నాకు మాటేమో. అసలు ఇంతకీ మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? ఒకరోజు దేబాను మేకప్ రూమ్ లో ఉంది. నేను బయట నుంచి మేకప్ అనిపోయి
అని అర్చాను. అసలే ఎప్పుడెప్పుడు ప్యాకప్ చెప్తారా అని వెయిట్ చేసి ఉద్దేవాను. ఆ మాట వినగానే కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటికి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ అదే పనిగా ఫోన్ చేసి తిట్టాడంట. అందుకే నేనంటే పగ. చిన్నపిల్లల మీద పగేంటండి అన్యాయంగా కదా. చిన్నపిల్లల షో కనే చిన్నపిల్లల్ని నన్ను యాంకర్ గా ఫిక్స్ చేశారు. ఆవిడొచ్చి రాజకీయాలు చేసి ఢీ షో నా వల్లే హిట్ అయిందని మాయమాటలు చెప్పి యాంకరింగ్ కొట్టేసింది. వీరా పవర్డ్ బై బూస్ట్ తిక్కుంది లెక్కుంది అంటే పాపం షో కోసం కష్టపడుతుందేమో అనుకున్నా. యాక్టింగ్ మరి ఇక్కడ ఎవరికి వారే తోపంటుంది. ఆవిడే పెద్ద తోపని ఫీల్ అయిపోతుంది. పార్టిసిపేట్ చేసిన అందరు అబ్బాయిలకి ముద్దులు పెట్టాను కానీ ఒక్క అమ్మాయి కన్నా ముద్దు పెట్టిందా? అసలు మీ ఇద్దరి మధ్య ఇగో ఏంటి చెప్పమ్మా? నేను ఇప్పుడే ఇలా అన్నాను. ఆవిడంత అయితే ఆంధ్రప్రదేశ్ ని అల్లాడిస్తా అని కుళ్ళు. ఆవిడ్ని చూస్తున్న బొమ్మరిలో డైలాగ్ చెప్పాలను. ఏ డైలాగు? మేమేదో డాన్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వస్తాం. షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వే ఇస్తావు. మా డాన్స్ కూడా నువ్వే చేస్తే మేము ఎందుకక్క చేయడం? మా స్టెప్స్ కూడా నువ్వే వేస్తే కాల్ కదలట్లేదక్క. ఆమె డాన్స్ చేసిన స్టేజ్ పైన మేము డాన్స్ చేస్తే ఎవరైనా చూస్తారా? అసలు షో మా కోసమా ఆవిడ కోసమా? సరే అయితే తనని ఎలా చంపాలో నేను ఒక ప్లాన్ చెప్తా. చెప్పు. ఆవిడ స్టేజ్ పైకి వచ్చేప్పుడు ఒక అరటిపండు తొక్క వేద్దామా? స్టేడింగ్ చేసి ఎంట్రీ ఇచ్చింది అనుకుంటా. ఆవిడ మంచం మీద పడుకున్నాక బోల్ట్స్ తీసేద్దామా? మిస్ అయి వీల్ చైర్ లోపలే పడింది అనుకో, యాంకర్ గా మానేసి జడ్జ్ గా సెటిల్ అవుతుంది. ఆవిడ తినే పాయసంలో ఫెవికాల్ కలిపేద్దామా? జీవితాంతం నోరెత్తకుండా పోతుంది. అప్పుడు యాంకర్ గా మానేసి పార్టిసిపెంట్ గా సెటిల్ అవుతుంది. అదే కదా నేను చెప్పేది. అప్పుడు నువ్వే యాంకర్ అయిపోయి తనని ఎలిమినేట్ చేయొచ్చు కదా. తినే పాయసంలో టన్ను ఫెవికాల్ కలిపి స్పూన్ నోట్లో పెట్టగానే శాశ్వతంగా సైలెంట్ అయిపోతుంది. ఫస్ట్ అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎస్, అయితే నేను వెళ్ళి అదే పనిలో ఉంటా. ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ఈ మాటలన్నీ విని నన్ను వదిలేయండి అని బ్రతిమలాడిందే అనుకో, యాంకరింగ్ వదిలేసి సైలెంట్ గా సినిమాలో సంతురాడ్లో చేసుకోమని చెప్పు. కాదంటే లైఫ్ లాంగ్ సైలెంట్ అయిపోతుందని నా మాటగా చెప్పు. పిలవాల్సిందే ఈ కమెడియన్ ని. దట్ ఈస్ సత్యగాడు సత్య. ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. పెళ్లిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్ డెలివరీలని, ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాన్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ ఆటోడి నీకేంట్రా సారీ చెప్పేది? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మన భారతదేశంలో రోజుకి 2,50,00,000 మంది మా ఆటోలో ప్రయాణిస్తున్నారు సార్. 5 లక్షల సందులు సార్, సందుకి 10 ఆటోలు సార్. మా భారతదేశంలో ఆటో రోజుకి 85,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక హైదరాబాద్ లో 900 మీటర్ ఆటోలు, 1500 షేర్ ఆటోలు, 800 7 సీటర్ ఆటోలు, 700 డొక్కు ఆటోలు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? సందుల్లో, గొంతుల్లో, గుట్టల్లో, పుట్టల్లో, మట్టి రోడ్డు మీద, తార్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద, ఇళ్ల మధ్యలోంచి, బల్ల మధ్యలోంచి, గల్ల మధ్యలోంచి తిరుగుతూ, తిప్పుతూ, ఎక్కుతూ, తొక్కుతూ, చచ్చినా బతికినా పట్టించుకోకుండా వెళ్తుంది సార్ మా ఆటో. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా ఆటో డిపార్ట్మెంట్ మన ట్రాఫిక్ పోలీసులకి ఇచ్చే లంచం 24,000 కోట్ల రూపాయలు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్?
క్లాసులకు పోవడానికి, కాలేజీలకు పోవడానికి, సినిమాలకు పోవడానికి, పార్కులకు పోవడానికి, పారిపోవడానికి, లేచిపోవడానికి, చచ్చిపోవడానికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది సార్ మా ఆటో. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మీటర్ మీద 10 రూపాయలని, అమ్మాయిలకైతే ఒక రేట్ అని, అబ్బాయిలకైతే ఒక రేట్ అని, లేట్ అయితే ఒక రేట్ అని, నైట్ అయితే ఒక రేట్ అని, పెద్దవాళ్ళకైతే ఒక రేట్ అని, ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతుంది సార్ మా ఆటో. ఒక్కసారి మా ఆటోలన్నీ ఆగిపోతే దేశంలో సగం లవ్ ఎఫ్ఐఆర్లు కట్ అయిపోతాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద పడతారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి విడాకులు ఇస్తారు, ట్రాఫిక్ అయిపోతుంది, దేశం స్తంభించిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 75 సంవత్సరాల అర్థం పడతలేని చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి, సారీ చెప్పేయండి సార్, చెప్పండి సార్ సారీ. అమ్మా సారీ మావా, ఆటోకి ఇంత చరిత్ర ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చరిత్ర ఎంత చరిత్ర లేకపోతే మా ఆటోల గురించి రోజు పేపర్లో వేస్తారా సార్? రోజు పేపర్లోనా? ఏమని? ఆటో డి ముగ్గురుట, బోర్లా పడిన ఆటో 6 సాల్తీలు గల్లంతు, ఆటో డ్రైవర్ తో లేచిపోయిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని, ఇలా జిల్లా ఎడిషనల్ పేపర్లు పెట్టి మరీ రాస్తున్నారు సార్. ప్రపంచంలో ఏ డిటెక్టివ్ కనిపెట్టకుండా ముసలోళ్ళని మర్డర్ ఎలా చేయాలో తెలుసా సార్ మీకు? నువ్వు తొందరగా చెప్పరా బాబు, మా ఇంట్లో మా తాతుండు, వాడు ఎప్పుడు టాటా చెప్తాడా అని చూస్తున్నా నేను. అయితే మీ తాతని గడ్డం పట్టుకునేనా ఎర్రగడ్డ తీసుకురండి, ఒక్క 11 రూపాయలు పెట్టి మెసేజ్ ఆఫర్ రీఛార్జ్ చేయండి. ఆ సందులో ఆయన 7 సీటర్ ఎక్కించండి, ఆ ఆటో ఆయన 5 కుదుపులు కుదిపితే చాలు సార్. 1వ కుదిపికి వణికిపోతాడు, 2వ కుదిపికి రాలిపోతాడు, 3వ కుదిపికి ముందుకు పడతాడు, 4వ కుదిపికి నలిగిపోతాడు, 5వ కుదిపికి అయిపోతాడు సార్. వాహ్, వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఈ ఐడియాతో మా తాతని పైకి లేపేస్తా. అంతా బానే ఉంది, మధ్యలో ఈ 11 రూపాయల మెసేజ్ ఆఫర్ దేనికమ్మా? గ్రాండ్ పా డై స్టార్ట్ ఇమ్మీడియట్లీ. మెసేజ్ ఆఫర్ పడతాడు సార్, ఉంటా. మరి ఒక భాష వచ్చేసాడంటే మనము ఒక చిన్న సాంగ్ వేసుకుంటాం. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచివాణ్ణి, కప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగువాణ్ణి, మచ్చలేని మనసువాణ్ణిరా, నేనందరికీ సొంతవాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి. రమేష్ గారు, మీరు చాలా బాగా డాన్స్ చేశారు, మీకు ఇస్తున్న మార్కులు ఇవి. అంటే కాదు, అటు నుంచి నడిచి వచ్చేటప్పుడు నన్ను చూడడం మర్చిపోయాడు, అందుకని 3 మార్క్స్ కట్ చేశా. చూస్తూ అయితే ఎలా నడుస్తారు చెప్పండి. ఊరే పెరిగింది, జనాభా పెరిగింది, నేనేమనుకుంటున్నానంటే మేమిద్దరం కలిసి ఏదైనా ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాం. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? మీకు అంత డేర్ ఉందా? డేర్ చేయగలుగుతారా మీరు? ప్లీజ్ కమ్, వచ్చేయండి, మీ నట దాహాన్ని తీర్చేసుకోండి. వచ్చేస్తాను. నాకు నీకు నాకియా, ఇక రాపో మాపో మాఫియా, cappuccino కాఫియా సోఫియా. నాకు నీకు నాకియా, ఇక రాపో మాపో మాఫియా, cappuccino కాఫియా సోఫియా. థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికల్లా పందులు నేనులే. పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దాహలే తీరులే. మంచిగా తిన్నా, ఇక మంచిగా కడుపు నిండా తిన్నా. అత్తగారింటికి వచ్చినాం కదా హైదరాబాదు, ఇక మంచిగా తిన్నా. థమ్స్అప్ తాగమన్నారు, మరి ఇక షాపు పోయి థమ్స్అప్ తాగుతా, అరుగుతాం మంచిగా. రే,
ఆ 7up లో ఇంకేంట్రా తీసుకురాలేదు? ఆ కేసెస్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే పెట్టుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. సంవత్సరంన్నర అయిపోయింది రాయకొని పెట్టేయండి ఇక్కడ. ఎవడెవడు తలకు మాసినాడు వస్తాడో అంటకట్టేద్దాం. ఆంటీ మీ పేరేం పేరా ఆంటీ? నా పేరుతో నీకేం పని లేరా? ఏ ఊరు నుంచి వచ్చావు? గోదావరికనా ఆంటీ నాది? గోదావరికన అంటే ఈస్ట్ గోదావరి అదా? కాదు ఈస్ట్ గోదావరి. తెలంగాణలో గోదావరికన ఉంది. బొగ్గుబాయిలు ఉంటాయి ఆంటీ. ఓహో కాదు, ఇప్పుడు నేను బాగా తిన్నా, బాగా మంచిగా మటన్ చికెన్ అండిర్రు. అయితే ఇక థమ్స్అప్ తాగితే అరుగుతుంది అంట కదా? థమ్స్అప్ తాగితే అరగదురా. థమ్స్అప్ కంటే 7up ది బెస్ట్ అన్నమాట. మరి థమ్స్అప్ అన్నారు మా వాళ్ళు. వాళ్ళకి తెలియదురా, వాళ్ళు ఊర్లో వాళ్ళు కదా, అలాగే మాట్లాడతారు. 7up తాగితే బేవులు వస్తాయా? 7up తాగితే 7 లోనే ఉంది కదరా. 7up అంటే 7 బేవులు వస్తాయి అన్నమాట. అబ్బో అప్ప అంటే ఇంకొకటి ఎక్కువ వస్తుందా? అయితే 7up. సరే సరే. డబ్బులు ఇస్తా, బేవులు రావాలిగా. మరి 7 ఒకటి ఎక్కువ వేస్తాను. ఇస్తా, పైసలు ఎత్తా. దొంగ నేను కాదు. ఇస్తా 7 బేవులు రావాలి, అప్పుడు నీకు పైసలు. ఒకటి మంచిగా ఉన్నది. 2 వచ్చినాయి. 3 వచ్చినాయి. నాలుగు వచ్చినాయి. డబ్బులు ఇచ్చారా? ఇస్తావు 7 రావాలిగా. వచ్చేసిరా? 6 వచ్చినాయి, ఇంకోటి రావాలిగా. కాదు వచ్చేసిందిరా. అరే 6 వచ్చినాయి, నేను లెక్క పెట్టా, నాకు తెలియదా బేవులు? 6 పై నుంచి వచ్చినాయిరా, 1 కింద నుంచి వచ్చింది. అయితే మేడం ఇది 7up కాదు, 6up అంటావును. అవునవును, 6up అంటావు. ధనరాజు ఏం మాట్లాడాలనుకున్నట్టు నేను చెప్తాను. నీ పర్ఫార్మెన్స్ బొక్కలా ఉంది. నువ్వు పెరిగితే ఇలా పెరుగుతావు తప్ప ఇలా అసలు పెరగలేవు. మీ ఇద్దరు జోడి చాలా చూడ చక్కగా ఉంది, పెళ్లి చేసేసుకోవచ్చు. ఓ దేవి బాబా, నువ్వు పడేస్తే ఇటు నీ చెవి ఓ మాట చెప్తాడు ఈ కవి. చచ్చవలసింది అక్కడ, మీకు కాదు. నేనేమి కాదు చిరంజీవి, నేనేమి కాదు చిరంజీవి, కావాలంటే నీ కోసం కొనిస్తావో దేవి. నువ్వు కాదంటే చూసుకుంటా నీళ్లు లేని బావి. నేనేమి కాదు వికట కవి, ఇట్లు కళ్ళల్లో ప్రాణం పెట్టుకున్న ఓ బక్క జీవి. శ్రీదేవి గారి గురించి కామెంట్ చేస్తున్నారు మీరు. శ్రీదేవి గారి పర్స్ లోంచి ₹1,00,000 కింద పడితే అది తీసుకొని పర్స్ లో పెట్టే టైంలో 2 లక్షలు సంపాదిస్తుంది. అలాంటి శ్రీదేవి గారి గురించి కామెంట్ చేస్తారా మీరు? భగవాన్ అచ్చగరదు సాధు బిచ్చగరగ పిచ్చ, భగవాన్ అచ్చగరదు సాధు బిచ్చగరగ పిచ్చ. ఇట్లా వెళ్ళడం ఎందుకు? సెక్రటరీ సత్తి, మా స్విఫ్ట్ కార్ పార్క్ చేసినాం కదా, కార్ కలికి ఇచ్చేసి. కార్ లేదు. కార్ ఏమైందిరా? ఫైనాన్స్ కూడా పట్టుకుపోయి. నా పేరు చెప్పలేకపోయావా? మీ పేరు చూసి మరీ పట్టుకో. సత్తి చెప్పండి సార్. సత్తి, మణికొండ ఫ్లాట్ మొత్తం ఖాళీ చేసి ఇచ్చేయాలమ్మా. ఓకే, అది మనం అందులో రెంట్ కొంటున్నాం. సొంత ఇల్లా చూస్తున్నాం కదరా. పొద్దుటి సామాన్లు కూడా బయట వేసారు. ఎందుకు? రెంట్ కట్టలేదు.
అంటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్పాకింతేలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా వివా వివా వివా